బ్యాక్ టు మై ఛానల్ హిమారా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి 31st ఇంకా 1st జనవరి వ్లాగ్ అన్నమాట. కంప్లీట్ వ్లాగ్ అనుకోండి. ఏంటక్కో చాలా హడావిడిగా ఉన్నావు, ఏంటి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. బ్లాక్ రెడ్ కాంబినేషన్ స్వెటర్ తో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి బర్త్డే అన్నమాట. 1st జనవరి డెకరేషన్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయడానికి రా అని పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేసి అయితే వచ్చాను. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటో తెలుసా? అది స్పీకర్ అండి. వాళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇది మొత్తము చెక్కతో చేసిన ట్రక్ లాగుంది. నాకు బాగా నచ్చింది. నాకు ముందుగా తెలుసుంటే నేను కూడా ఒకటి తెప్పించుకునేదాన్నేమో. అంతటితో 31st వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే నైట్ మేమేం ప్లానింగ్స్ ఏం పెట్టుకోలేదు. ఎవరింట్లో వాళ్ళు కమ్మడి కప్పుకొని పనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఈ పాటికి ఆంధ్రాలో ఉండింటే కసులు ఊడ్చేసి కల్లాపులు చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గులతో రాసేవాళ్ళం లేండి, అది వేరే విషయం. నాకైతే చుక్కల ముగ్గులు అసలు రావు. ఓన్లీ డిజైన్లతో అయితే సరిపెట్టుకుంటూ ఉంటాను. మీకు చుక్కల ముగ్గులు బాగా వస్తే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అది కూడా ఒక రకమైన టాలెంటే కదా. మరి అమ్మ దగ్గర ఒక ముగ్గులు డైరీ ఉండేది. అది నేను స్కూల్ కి తీసుకుపోయేదాన్ని అనమాట, మా ఫ్రెండ్స్ కి చూపించడానికి. అలా చూపించడానికి తీసుకుపోయి ఆ డైరీ నామన్ రూపాయలు లేకుండా చేసేసాను. మా అమ్మ పెళ్లి కాకముందు నుంచి ఎంతో జాగ్రత్తగా పెట్టుకుందనమాట ఆ డైరీని. బట్ నా చేతిలో పడి అది సర్వనాశనం అయిపోయింది అనుకోండి. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఎక్కువగా ఓల్డ్ డేస్ బాగా గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే అవి గోల్డెన్ డేస్ అనమాట నా దృష్టిలో. మీరేమంటారు? గడిచిపోయిన గతం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి పట్టించుకో అని అంటారా? ఏదేమైనా కానీ న్యూ ఇయర్ ని ఇంత సప్పసప్పగా చేసుకోవడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. అసలు మా ఆయన కూడా లేడు కదా. ఆయన ఉండింటే ఆయన చేత ఓ 4 తిట్లు 2 చివాట్లు తిని నా న్యూ ఇయర్ ని హ్యాపీగా స్టార్ట్ చేసేదాన్నేమో. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు కాబట్టి కొంచెం సాడ్ గా అయితే జరుగుతుంది. మేము క్వార్టర్స్ లో అన్న ఉండింటే ఒక రకంగా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మేము సివిల్ లో ఉన్నందుకు మరీ బోర్ కొట్టేస్తుంది నాకు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎలాగో సెలబ్రేట్ చేసుకోలేదు కదా, మీ కామెంట్స్ చదవన్నా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇక ఇప్పుడైతే చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. బర్త్డే డెకరేషన్ అయితే చేసి వచ్చినాను కదా, ఇంకా నేను గిఫ్ట్ అయితే తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఒక్కదాన్ని బయటికి వెళ్ళాలంటే చాలా భయం. అసలు మెయిన్ గిఫ్ట్ ఏం తీసుకోవాలనేది కూడా నా మైండ్ లో అలా తిరుగుతుంది అనమాట. ఆ పిల్లలు ఇక్కడికి వస్తారనమాట మా పిల్లలతో ఆడుకోవడానికి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆంటీ ఇట్లాంటి గిఫ్ట్ ఇవ్వద్దు, నాకు యూజ్ అయ్యే గిఫ్ట్ అయితే తీసుకురా అని చెప్పింది. పిల్లలంటే మామూలే కదా, వాళ్ళకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు ఆ గిఫ్ట్ వస్తే బాగుండు, ఈ గిఫ్ట్ వస్తే బాగుండు అని. కానీ మా లాంటి ఆంటీ వాళ్ళు ఏం చేస్తారంటే గిన్నెలు కప్పులు తీసుకుపోయి ఇస్తారు వాళ్ళ అమ్మలకు యూజ్ అయ్యేటివి. అలా వచ్చిన గిఫ్ట్లన్నీ వాళ్ళు బాక్సులలో సర్ది పెట్టుకుంటారు, లేదంటే కిచెన్ లో అయితే సర్ది పెట్టుకుంటారు. అంతే కదా, వాళ్ళకేం యూజ్ అవుతాయి చెప్పండి. అలాగా మా పిల్లల బర్త్డేలకు వచ్చినవి కూడా అలాగే ఉన్నాయన్నమాట. అన్ని అట్లా కార్డ్బోర్డ్ లో పెట్టినాను. ఎప్పుడన్నా వీలైతే నేను మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్యాకింగ్ చేసే టైం వస్తుంది అనమాట రాబోయే రోజుల్లో. అప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తా. పోనీ మా పిల్లల బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ లో మాకు యూజ్ లేనివి లేదా మంచిగా ఉన్నవి వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటే బర్త్డే హడావిడిలో ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చినారో కూడా తెలియదు. అందుకనేసి అలా ఇచ్చే ఛాన్సే లేకుండా పోతుంది. చేసేదేమి లేక వచ్చిన గాజు బౌల్స్ కప్పులు ఇలాంటివన్నీ సర్ది ఇంకా కార్డ్బోర్డ్ లో పెట్టేస్తాము. మా పిల్లలకి యూజ్ అయ్యేవి ఏమన్నా ఉంటే వాళ్ళు వెంటనే వాడేస్తారనమాట. వాళ్ళ దగ్గర ప్రెసెంట్ ఆ వస్తువులు ఉన్నా కానీ డబల్ తీసైనా కానీ వాడతారు. సరే, అట్లా వాడడం కూడా మంచిదే లేండి. పోనీ ఒక రకంగా యూజ్ అవుతున్నాయి కదా. అసలు ఏదైనా ఫంక్షన్స్ కి గానీ పార్టీస్ కి గానీ మనకు పిలుపు వచ్చిందంటే మన మైండ్ లో ఒకటే మెదులుతుంటది అనమాట. పార్టీ కోసం ఏం డ్రెస్ వేర్ చేయాలి, అలాగే పార్టీలో వాళ్ళకు గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలి అనేది. ఈ 2 క్వశ్చన్స్ మీ మైండ్ లో వస్తాయో రావో కామెంట్. నేను మాత్రం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కంటే కొంచెమన్నా బెటర్ గా ఉండేలాగా మా దగ్గర కొందరు ఒక ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకుంటారనమాట. అంతకు మించి గిఫ్ట్స్ అయితే ఇవ్వరు. ఈ మాట విన్న తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, అక్క గిఫ్ట్స్ అనేటివి ప్రేమగా ఇవ్వాలి, అలా ఆలోచించి ఇవ్వకూడదని. బట్ నా మైండ్ సెట్ అలాగా ఫిక్స్ అయిపోయిందండి. ఏం చేద్దాము? అలా అని ప్రేమ లేకుండా గిఫ్ట్ ఇస్తున్నానని అస్సలు అనుకోకండి. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, నేను వాళ్ళకి అంత మంచి గిఫ్ట్ ఇచ్చినా ఆమె చూడు నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిందని వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. వాళ్ళకంటే ముందు నేనే ఫీల్ అవుతుంటా. ఇలాంటి ఫీలింగ్స్ మీకు కూడా ఉంటాయి ఖచ్చితంగా. మీరు చెప్పాలని అనుకోవట్లేదు అంతే. బండలు దురిసేటప్పుడు నాకు ఒకటైతే అనిపిస్తుంటది. ఎప్పుడు ఈ బండల్ని మెరిపించడానికి నానా పాటలు పడుతుంటాను కదా, అదేదో చదువుకునేటప్పుడు చేస్తుంటే ఈ పాటికి నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉండేదని. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేండి. ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఏందో చూద్దాము. న్యూ ఇయర్ రోజు మీరేమేం స్పెషల్స్ వండుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా స్పెషల్స్ ఏమీ చేయలేదు. మేమైతే బియ్యం పాయసం చేసుకున్నాము. మిల్కీకి బియ్యం పాయసం అంటే చాలా ఇష్టము. బియ్యం పాయసాన్ని ఆమె అన్నం పాయసం అని అంటది. దేవుడికి నైవేద్యం పెట్టి నేనైతే పూజ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మన నెక్స్ట్ పని ఏంటో చూద్దామా. అన్నట్టు అడగడం మర్చిపోయినా, మన దగ్గర చలి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చిన ప్రతిసారి ఈ ఇయర్ ఇక్కడ కూడా చలి చాలా ఎక్కువ ఉంది అని అంటున్నారు. మేము ఉండే దగ్గర అంటే యూపీలో కూడా చలి ఎక్కువగానే ఉందండి. అసలు సూర్యుడు అయితే సెలవులే తీసుకున్నాడు అని అనుకో
అనుకోండి. పిల్లలకు జరగవలసిన ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయితే అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి నేను రోజు గిగాయిస్తూ ఉండాలి, చదవండి అమ్మా చదవండి, ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోలేదు అని. నేను యూపీలో అయితే 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇప్పుడు నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది యూపీలో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ 2 సీజన్స్ మాత్రము మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా ఉంటాయి అన్నమాట. అంటే బీభత్సంగా అనుకోండి. ఇంకా ఒకటి మాత్రం నార్మల్ గా ఉంటది, అదేంటంటే రైనీ సీజన్. రైనీ సీజన్ లో ఎక్కువగా వర్షాలు కురవవు ఇక్కడ. చలికాలము విపరీతమైన చలి ఉంటుంది, అలాగే ఎండల కాలం కూడా విపరీతమైన ఎండలు. ఎండల కాలంలో ఏసీ లేకుండా అస్సలు ఉండలేము, అలాగే చలికాలంలో హీటర్ లేకుండా కూడా అస్సలు ఉండలేము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని చూసి ఎక్స్పెక్ట్ చేయండి ఎక్కడ ఎంత చలిగా ఉంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ నేను 3 స్వెటర్స్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. ఇక అందరి దగ్గర వాషింగ్ మిషన్స్, ఈ రూమ్ హీటర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. వాషింగ్ మిషన్స్ లేకుంటే బట్టలు ఆరడం అనేది చాలా కష్టము. కానీ ఈ సంవత్సరం మాత్రము అందరి ఎక్స్పెక్టేషన్స్ తారుమారైపోయాయి. ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎంతగా కురిసాయనంటే నేను నుంచున్న బాల్కనీ మొత్తము వర్షం నీళ్ళతో నిండిపోయి హాల్ వరకు వచ్చేసినాయి అనమాట నీళ్లు. మేము కార్డ్బోర్డ్స్ లో పెట్టుకుంటాం కదా సామాన్లు, అవంతా నానిపోయినాయి అనమాట. ఒక్కసారిగా మేము చిన్నగా ఉన్నప్పుడు మా కొట్టంలోకి కూడా నీళ్ళు వచ్చేవన్నమాట. ఆ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి నాకు. ఇంకా ఎక్కువగా లేట్ చేసి ఉంటే నేను ఆ సామాన్లన్నీ నీళ్ళలో తేలుతూ ఉండేవేమో. లాస్ట్ ఇయర్ రైనీ సీజన్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటది ఏంటి అనేది. ఇంకా బర్త్డే గల్ అయితే నా దగ్గరకు వచ్చిందనమాట హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి. I 1 get 1 ఆఫర్ లాగా తనతో పాటు ఈమె కూడా వచ్చిందనమాట. తనకు కూడా హెయిర్ స్టైల్ వేయమని. ఏదో నాకు వచ్చింది, నాకు తోచింది అయితే వేశాను. ఎలా వేయాలి అని చెప్తే వాళ్ళకి ఏం ఐడియా లేదంట ఈ హెయిర్ స్టైల్ కావాలి అని అనేసి. మీకు నచ్చింది వెయ్యి అని అంటే నేను అలా ఒక 5-6 పాయలు తీసి అల్లుకుంటూ పోయినాను అనమాట. నేను మీకు ముందే చెప్పాను కదా ఈ రోజు మేము బియ్యం పాయసం అయితే చేసుకున్నామని. ఆ బియ్యం పాయసం అయితే పొట్టలో వేసేసుకుంటున్నాము అందరం కలిసి. చూస్తున్నారా, తినుకుంటూ మర్చిపోయి టీవీ ఎలా చూస్తుందో అలాగా వీళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలన్నమాట, తినండి తినండి అని. ఇక ఎవరి తోడు లేకుండా మార్కెట్ పోవడం కొంచెం కష్టం అవుతుందని నేను మీకు ముందే చెప్పినాను కదా. అందుకే ఈ రోజు నేను హనీని అయితే తీసుకుపోతున్నాను అనమాట నాకు తోడుగా. చూడాలి మరి అంత దూరం నడవగలుగుతుందో లేదో. స్కూటీ ఉంది కానీ ఒక చోట తీసుకుంటానని క్లారిటీ అయితే లేదు. నేను ఒక 4-5 షాపులు తిరగాల్సింది వస్తుందేమో, అప్పుడు పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని నేను స్కూటీ తీసుకుపోవట్లేదు. పైగా డబుల్ స్టాండ్ మీద వేసి పెట్టినారనమాట మా ఓనర్ వాళ్ళు. దాన్ని సింగిల్ స్టాండ్ మీద వేసి పెట్టినాను అనుకో, అదేదో ఆయిల్ లీక్ అవుతుందని వాళ్ళు డబుల్ స్టాండ్ మీద వేసి పెడతా ఉంటారు. అలా బయటికి తీసుకుపోయిన ప్రతిసారి నేను అలా సింగిల్ స్టాండ్ మీద పెట్టడం, వాళ్ళు డబుల్ స్టాండ్ మీద పెట్టడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమోనని ఇంకా నడుచుకుంటూనే పోయినాను. దూరం పోయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని అంటే నా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అయితే హనీని వదిలిపెట్టి ఇంకా నేను షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను. ఇంతకు నేను గిఫ్ట్ ఏం తీసుకొచ్చానో గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నేను ఇందులో చూపించాను కూడా లేండి. అది చూపించే లోపే మీ మైండ్ లో ఒకటి వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ గిఫ్ట్ కోసం నేను 3-4 షాపులు అయితే తిరిగినాను. పోయిన ప్రతి చోట నేను డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాను అనమాట. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. నేనైతే ఆ పాపకు గిఫ్ట్ గా ప్రెజెంట్ చేయడానికి ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ నా స్వెటర్ కలర్ ఆ డ్రెస్ కలర్ ఒకటే విధంగా ఉన్నాయి కదా. నేను ప్యాక్ చేశాను ఆల్రెడీ, మీకు చూపించడానికి మళ్ళీ నేను ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది వచ్చేసి మొత్తం వెల్వెట్ క్లాత్ అనమాట. ప్లెయిన్ గానే ఉంది, ఎటువంటి వర్క్ లేదు. ఓన్లీ నెక్ దగ్గర మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. స్టైలిష్ గా కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా స్కర్ట్ కావాలని అడిగితేను వాళ్ళమ్మ 2-3 షాపులు అయితే తిరిగింది. అప్పుడు అది దొరకలేదు, బట్ ఇప్పుడైతే దొరికింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట తనకు నచ్చే డ్రెస్ దొరికిందని. బర్త్డే గల్లు వాళ్ళ చెల్లెలు వచ్చి హెయిర్ స్టైల్స్ వేయించుకొని పోయిన తర్వాత మా పిల్లలు ఊరుకుంటారా, వాళ్ళకు కూడా హెయిర్ స్టైల్స్ కావాలంట అని ఇంకా పాంలు అయితే వేసి పెట్టినాను. ఒక కొరియన్ మూవీస్ లో వేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటి హెయిర్ స్టైల్స్, అవే అప్పుడప్పుడు మొబైల్స్ లో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, దాంట్లో అయితే చూస్తూ ఉంటానులేండి ఇలాంటి హెయిర్ స్టైల్స్ వాళ్ళు వేసుకుంటూ ఉండేవి. అవి ఇక్కడ ట్రై చేశాను నేను. చాలా క్యూట్ గా అనిపించింది నాకు కూడా ఈ హెయిర్ స్టైల్ పిల్లలకి. ఆ బర్త్డే పార్టీస్ లో కూడా మేము ఇంత రెడీ అవ్వము, పక్క వాళ్ళ బర్త్డే పార్టీస్ లో అయితే బాగా రెడీ అవుతాము. అంతే కదా, ఎవరైనా ఇంటి ఫంక్షన్స్ లో ఎక్కువగా రెడీ అవ్వలేము, వేరే వాళ్ళ ఫంక్షన్స్ లో అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాము. మేము వెళ్ళవలసిన బర్త్డే పార్టీ ఇల్లు కూడా ఎక్కువగా దూరం లేదనమాట, వాకబుల్ డిస్టెన్సే. ఒక 2-3 సందులు వదిలే ఉంది మా ఇల్లు. ఈ ఇంటి దగ్గరికి మా పిల్లలు రోజుకు ఒక 3-4 చక్కర్లు అయితే కొడుతూనే ఉంటారనమాట ఆడుకోవడానికి. ఎక్కువగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు సేమ్ క్లాసులు అనమాట. ఇద్దరు పెద్దవాళ్ళు 6th క్లాసు, ఇద్దరు చిన్నవాళ్ళు 3rd క్లాసు. కూడా సేమే ఏపీఎస్ లో చదువుతున్నారు, బట్ సెక్షన్స్ అయితే వేరు. లాస్ట్ లొకేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు కింది లైన్ లో ఉండేవాళ్ళు, మేము పై లైన్ లో ఉండేవాళ్ళం కాబట్టి అంత క్లోజ్ అయితే లేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఇంటికి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా క్లోజ్ అయ్యాము. లాస్ట్ లొకేషన్ లో ఎక్కువగా నేను క్లోజ్ అయింది ఎవరితో అంటే పార్టీ లెక్కతో అనుకోండి. మీరు ఎక్కువగా వీడియోస్ లో కూడా చూసి ఉంటారు, నేను పార్టీ లెక్కతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎక్కతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటా. వీళ్ళది వచ్చేసి యూపీలోనే బరేలీ వీళ్ళ ఊరు అనమాట. ఇక్కడికి దగ్గరలోనే ఉంటది, కాకపోతే అయినా కూడా పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం అవుతుంది అనుకోండి, మనకైతే ఇంకా దూరం లేండి. బర్త్డే మాత్రం వీళ్ళు చాలా గ్రాండ్ గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే, అంటే అందరికి భోజనాలు పెట్టి డెకరేషన్ కూడా బాగా ధూమ్ ధామ్ గా చేస్తారు. అదేదో పెళ్లిలాగా మనం అంతగా చేయంలేండి.
వీళ్ళనే కాదు యూపీ స్టేట్ లో అందరూ కూడా ఇలాగేనండి. ఏదన్నా సెలబ్రేట్ చేయాలంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఏదైనా సరే అకేషన్ ఏదైనా సరే ధూమ్ ధామ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకు. ఈవెన్ ఫెస్టివల్స్ కూడా అంతే ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేస్తారంటే నమ్ముతారా? చాలా బాగా గ్రాండ్ గా చేస్తారులేండి. ఎక్కువగా వీళ్ళు శ్రీకృష్ణుని అయితే పూజిస్తూ ఉంటారు. బాల్ గోపాల్, లడ్డు గోపాల్ అని వీళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు పిల్లలకి ఎలాగైతే సేవలు చేస్తూ ఉంటారో సేమ్ అలాగే శ్రీకృష్ణుడికి కూడా సేవలు చేస్తూ ఉంటారు. ఈ బర్త్డే పార్టీలో చేసే ఫుడ్ ఐటమ్స్ అన్ని క్యాటరింగ్ అయితే ఇచ్చినారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తారు వీళ్ళు. నేను హనీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది మీరు మన ముందు వీడియోస్లో అయితే చూసే ఉంటారు కదా. నేను ఓన్లీ ఇంటి మట్టుకు మాత్రమే చేశాను. ఇంత గ్రాండ్గా చేయాలంటే నా వల్ల అస్సలు కాదులేండి. ఇక్కడి బర్త్డే పార్టీస్లో మనం పోయినామా, తిన్నామా, వచ్చినామా అనేది అస్సలు ఉండదనమాట. పాటలు పెట్టి ఖచ్చితంగా ఒంటి నొప్పులు పోయేదాకా కొంచెం ఒక ఊపు ఊపాలి, లేదంటే వీళ్ళు ఒప్పుకోరు. అందుకనేసి నేను బట్టలు అంట్లు తోమే టెక్నిక్లన్నీ అక్కడ యూజ్ చేసి ఇంకా నేను తినే టైం కల్లా పిల్లలు పెద్దలు ఆల్మోస్ట్ అందరికీ అయిపోయిందనమాట. మేము అందరికీ వడ్డించిన తర్వాతనే మేము తినడానికి కూర్చుంటాము. ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. వీళ్ళు పెట్టిన ఫుడ్ ఏంటంటే రసగుల్లా, పన్నీరు, చోలే, మిక్స్ సబ్జీ, పూరి, చావల్, సాలడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. స్వీట్ కూడా కంపల్సరీ లేండి. రాయితా కూడా పెట్టేవాళ్ళు, బట్ ఈసారి రాయితా అయితే పెట్టలేదు, స్కిప్ చేసేసినారు. రాయితా కూడా చాలా టేస్టీగా ఉంటది. రాయితా అంటే ఏం లేదండి, మనం మజ్జిగ చారు లాగా ఉంటది అనమాట. అందులో బూందీ వేసి పెడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయనతో నార్త్ సైడ్ వచ్చిన కొత్తలో అయితే నాకు ఇక్కడి ఫుడ్ స్టైల్స్, ఇక్కడి ఫుడ్ నాకు అస్సలు నచ్చేది కాదు. ఇక్కడే కంటిన్యూగా ఉండడం వల్ల ఈ మధ్య కొంచెంగా అలవాటు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మన సైడ్ దొరికే స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు తినలేకపోతున్నాను. అంటే చప్పగా తిని అలవాటు అయిపోయింది. సో ఇదండి మన 2 days కంప్లీట్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.